నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలయింది సార్. సో, ఈ సందర్భంగా జగన్ ఏం చెప్తున్నారంటే, నేను పల్లె నిద్ర చేసి ఈ ప్రభుత్వం మీద వీళ్ళు చేస్తున్న తప్పులేంటి అనేది నేను జనవరి సంక్రాంతి తర్వాత నుండి నేను ఫైట్ చేస్తాను. సో, నేను జనాల్లో ఉంటాను అని చెప్పి తను అనౌన్స్ చేశారు. సో, ఈ ఈ విషయాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది? జగన్ ఒక ఆహ్, కూటమి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాడు. జగన్ శంఖారావం స్థారించాడు. ఇలాంటి వార్తలు వాళ్ళ సోషల్ మీడియా కానీ అవన్నీ రాస్తున్నారు. సో జగన్ కూడా గతంలో లాస్ట్ వీక్ మాట్లాడాడు. నిన్న కూడా శ్రీకాకుళం వాళ్ళ పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ, సో నేను ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తున్నాను. సో జనవరి ఫెస్టివల్ అయిన తర్వాత థర్డ్ వీక్ నుంచి కూడా నేను జిల్లాలో తిరుగుతాను. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 2-3 సభలు నిర్వహిస్తాము. దాని తర్వాత నేను 2 రోజుల పాటు అక్కడే పడుకుంటాను, నిద్రపోతాను. సో నిద్ర కూడా చేస్తాను. కాబట్టి నేను ప్రజల్లో ఉంటాను. ఈ ప్రభుత్వం మీద పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మనం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే 6 నెలల్లో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. గవర్నమెంట్ ఖర్చు అన్ని రకాలుగా ఫెయిల్ అయింది. ఎడ్యుకేషన్ సెక్టర్ కంప్లీట్గా ఇదైంది. పిల్లలకి ఇస్తామన్న ప్రతి బిడ్డకి ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు. అట్లాగే రైతులకి ఇస్తామన్న 20,000 ఇవ్వలేదు. అట్లాగే హాస్పిటల్స్ కూడా వైద్య రంగాన్ని కూడా పక్కన పెట్టారు. ఆరోగ్యశ్రీకి రావాల్సిన 2,800 కోట్లు అట్లాగే పెండింగ్లో పెట్టారు. వసతి దీవెన 11,000 అది ఇవ్వట్లేదు. తర్వాత 108, 104 సిబ్బందికి జీతాలు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఇట్లా మొత్తం సమస్యల్ని కూడా ఆయన ఏకరువు చేశాడు. సో దీంతో మనం ఇప్పుడు ధైర్యంగా పోవచ్చు. అప్పుడు మనం 99% ఇది చేసాము, హామీల్ని నెరవేర్చాము. మనం ముందే బడ్జెట్లోనే క్లియర్గా కేటాయింపు చేసి క్యాలెండర్ రిలీజ్ చేసి దాన్ని బట్టి వెళ్ళాము. ఇక్కడ అసలు బడ్జెట్లో ఏ రకమైన కేటాయింపులు కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు. ఓన్లీ ఈ 6 నెలల్లో చేస్తున్నది ఏమంటే ప్రజల మీద దమనకాండ చేస్తున్నాడు. మన పార్టీ వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇవి తప్ప అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పక్కన పెట్టారు. దీని మీద మనం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే మీరు ఏ రకంగానూ భయపడకండి. ప్రతిపక్షాల్లో ఉంటే కష్టాలు అనేది మామూలే, దాన్ని మనం తట్టుకోవాలా. నన్ను చూసి నేర్చుకోండి. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, నాకు బెయిల్ రాలేదు, అయినా కూడా నేను పట్టు వదలకుండా పోరాటం చేశాను. అందుకే నేను 150 సీట్లు ఇచ్చారు. మనకు ఆల్రెడీ అప్పట్లో మనకి 50% ఓట్లు వస్తే ఇప్పుడు కూడా 40% వచ్చాయి. మనమేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ 10% కూడా ఎందుకు జరిగిందంటే మనం పలావిస్తున్నాము, చంద్రబాబు బిర్యానీ ఇస్తానని హామీ ఇచ్చాడు. ప్రజలు కొంత బిర్యానీకి ఆశపడ్డారు. ఇప్పుడు బిర్యానీ పోయింది, పలావ్ కూడా ఇవ్వట్లేదు. సో కాబట్టి మనం పోరాడాలి అని చెప్పాడు. ముఖ్యంగా ఏంటంటే 20,000 రైతులకి ఇవ్వాలి, పెట్టుబడి ఇవ్వాలి. తర్వాత మద్దతు, వాళ్ళ ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలి, ఉచిత బీమాని పునరుద్ధరించాలి. ఇది ప్రధానంగా ఆయన డిమాండ్స్లో ఒకటి. సో అట్లాగే పవర్ బిల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. దానికి కూడా నా మీద వేస్తున్నారు. ఈ ప్రభుత్వం అసమర్థతని నా మీదకి చెప్తున్నారు. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కూడా చేయట్లేదు. ఇలాగ మొత్తంగా ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఏవేవి ఉన్నాయి దాని మీద పోరాడాలి. సో ఇది ప్రకటించాడు. అంటే ఇప్పుడు జగన్ చంద్రబాబు ప్రభుత్వం ఈ వర్సెస్ ఈ రెండు కలిసి మనం మాట్లాడుకుంటే జగన్ ముందున్న కర్తవ్యం ఏంటి ఇవాళ అంటే, అన్ని రకాలుగా జగన్ ఒక సంక్షోభంలో ఉన్నట్టుగా, క్రైసిస్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఒకటేంటంటే పార్టీ నుంచి చాలామంది ప్రముఖులు బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఒకటి క్లియర్ కనబడుతుంది. తెలుగుదేశంలో చేరుతున్నారు, జనసేనలో చేరుతున్నారు. రెండవది తన సోషల్ మీడియా, జగన్ బలం, జగన్తో చంద్రబాబును పోల్చినప్పుడు చంద్రబాబుకి మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. జగన్కి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఒక సాక్షి తప్ప పెద్దగా లేదు. TV9, NTV లాంటివి ఎలక్షన్ ముందు కొంత చేసాయి, కానీ ఇప్పుడు గట్టిగా జగన్ వైపు ఉండి గట్టిగా తెలుగుదేశం మీడియా రోల్ ఎలా ఉందో ఆ స్థాయిలో జగన్కి లేవు. అవి ఉండేది ఒక సాక్షి
ఇన్ఎఫెక్టివ్ అనేది అందరూ ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా సాక్షి పేపర్ అంటేనే పట్టించుకోరు. ఇది పనికి మాలిన పేపర్ అన్నట్టుగా మీడియా అన్నట్టుగా చూస్తారు. ఎందుకంటే అది ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు అనేది ఎప్పటి నుంచో ఉన్న విమర్శ. కాబట్టి వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండేది సోషల్ మీడియా. దాన్ని క్రాక్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేసుకుంది. సో టార్గెట్ చేసి వరుసగా దాదాపు ఇప్పటి వరకు ఒక 500 మందిని పైన టార్గెట్ చేశారంటున్నారు. దాదాపు 100 మంది పైన కేసులు పెట్టి అరెస్టులు చేశారని చెప్తున్నారు. ఎప్పుడైతే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ మీదంతా కూడా వర రవీందర్ రెడ్డి కావచ్చు, సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, ఇంకా చాలా మంది మీద కేసులు ఉన్నాయి. పోసాని కృష్ణమురళి మీద 50 కేసులు ఉన్నాయి. రామ్ గోపాల్ మీద 10 కేసులు ఉన్నాయి. శ్రీరెడ్డి మీద ఎక్కడ చూసిన కేసులు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు శ్రీరెడ్డి ఆల్రెడీ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఈయన కూడా పోసాని కూడా నేను రాజకీయాల నుంచి విరమిస్తున్నాను, నన్ను వదిలేను అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇంకా ఆలీ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఆర్జీవీ లాంటి వాళ్ళు పోరాడుతున్నారు. కానీ ఆర్జీవీ ఏమి వైసీపీ ఆయన కాదు, వైసీపీ లాయలిస్ట్ కాదు. రేపు పొద్దున జగన్ క్యాంటీకి సినిమా తీయడానికి కూడా గ్యారంటీ లేదు. ఆయనకి ఏంటంటే ఆయన సర్వైవల్కై ఆయనకి ఎవరు డబ్బులు ఒక 1 yearకి సరిపడి భత్యం ఎవరైనా ఇస్తే వాళ్ళకి నచ్చినట్టు సినిమా తీస్తాడు ఆయన. ఆయన పోయేదేం లేదు. ఎందుకంటే ఆయన సినిమాలు కూడా ఆయన తీయడు, వాళ్ళ అసిస్టెంట్లు ఎవరో తీస్తారు. సో ఈయనకి చక్కగా వాళ్ళకి పబ్లిసిటీ చేసి పెడతాడు కాబట్టి ఈయన డబ్బులు వస్తాయి. అలాగే జగన్ వైపు నుంచి ఫండ్స్ వస్తాయి. ఆయన చేశాడు. ఛానల్ కూడా నిజమనే ఒక ఛానల్ పెట్టాడు. సో ఇవన్నీ జరిగాయి. సో కాబట్టి ఆర్జీవీని మనం లెక్క వేయలేం. ఏదేమైనా వైసీపీ సోషల్ మీడియా అనేది బాగా సంక్షోభంలో ఉంది. అట్లాగే వైసీపీలో స్ట్రాంగ్గా మాట్లాడే నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, నాయకులే కాకుండా ఫండ్స్ ఆర్గనైజర్స్, కీలకమైన వ్యక్తులు, రకరకాలుగా పార్టీ కీలకమైన వ్యక్తులందరినీ కూడా వీలుంటే వాళ్ళని బయటికి రప్పించాలి, లేదంటే వాళ్ళని నిర్వీర్యం చేయాలి, కేసుల్లోకి ఇరికిచ్చేసేయాలి వాళ్ళని. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కావచ్చు, కొడాలి నాని అంచులు నిన్న 10 మందిని అరెస్ట్ చేశారు. ఈరోజు వల్లభనేని వంశీ బ్యాచ్ని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారని ఇందాక వార్త వచ్చింది. అట్లాగే సురేష్ లాంటి వాళ్ళని జైల్లో పెట్టారు, బెయిల్ రాలేదు ఇంకా, నందిగం సురేష్ లాంటి వాళ్ళని. సో ఇలాగా కొంతమంది మీద కేసులు. రెండవది వైసీపీకి పనిచేసిన అధికారులు, వాళ్ళ మీద ఆల్రెడీ సిఐడి కేసులు పెడుతుంది. జత్వాని కేసులో కొంతమందిని కేసులు పెట్టింది. త్రిపుల్-ఆర్ రఘురామకృష్ణరాజు విషయంలో కొంతమంది కేసులు పెట్టింది. ఇలాగా మల్టీఫోల్డ్గా వాళ్ళ వైసీపీ పార్టీని నిర్వీర్యం చేసే ఒక ప్రోగ్రామ్ని చంద్రబాబు ప్రభుత్వం చేసింది. గతంలో జగన్ ఇంతకంటే ఎక్కువే చేశాడు, తెలుగుదేశం వాళ్ళని కూడా చేశాడు. ఇప్పుడు నేను ఇక్కడ మంచి చెడ్డలు మాట్లాడుతున్నాను, ఏం జరుగుతుంది చెప్తున్నా. సో దీనివల్ల జగన్కి ఏంది, పార్టీ మీద ఈ దాడుల్ని జగన్ ఎలా ఎదుర్కోవాలి అనే దగ్గర జగన్ ఫెయిల్యూర్ కనబడుతుంది. జగన్ ఫెయిల్యూర్ కారణాలు ఏంటంటే, జగన్ గతంలో అధికారం ఉన్నప్పుడు పార్టీని కానీ, కేడర్ని కానీ, ద్వితీయ శ్రేణి నాయకులను కానీ పట్టించుకోలేదు. చివరికి తన సొంత రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా పట్టించుకోవాలన్న ఆరోపణలు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వచ్చాయి. సో తనేమనుకున్నాడు, నేను డబ్బులు వేస్తున్నాను, బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాను, డైరెక్ట్ బెనిఫిషరీకి వేస్తున్నాను కాబట్టి ఆయన లెక్కేసుకున్నాడు, ఒక 4 కోట్ల మందికి నేను రకరకాల పద్ధతిలో మేలు చేస్తున్నాను కాబట్టి నాకు 4 కోట్ల మంది కనీసం 3 కోట్ల మంది ఓట్లు వేస్తారు కాబట్టి 3 కోట్లు వేసినా కూడా నేను అబ్సల్యూట్గా వస్తాను అనేది అతను ఒక విచిత్రమైన ఒక క్యాలిక్యులేషన్ వేసుకున్నాడు. అంటే ఎప్పుడు కూడా లైఫ్లో అలాగే ఉండదు, నేను నీకు డబ్బులు ఇస్తే నువ్వు నాకు కృతజ్ఞతతో ఉండదు. చాలాసార్లు డబ్బులు ఇస్తే ఎనిమిటీ కూడా వస్తుంది మనకి. సో అసూయ ఉంటుంది. రెండోది, వీడికి బాగా డబ్బులు ఉంది కదా, వీడికి ఎగ్గొడితే ఏమనుకోవచ్చు, మామూలుగా పర్సనల్ లైఫ్లోనే అలా ఉంటుంది. ఇంకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీ బాబు సొత్తు ఇస్తున్నావా, నువ్వు 10 రూపాయలు తింటే నాకు 10 పైసలు ఇస్తున్నావు, ఇలాగా జనాలు కూడా ఎవరికేమి కృతజ్ఞత ఉండదనేది నేనేదో ఊహించి చెప్పడం కాదు. దీని మీద ఆల్రెడీ ప్రీపోల్ సర్వేలో అనేక సర్వేలు రీసెర్చ్ చేసి ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ చెప్పిన దాన్ని నేను చెప్తున్నాను. వాళ్ళు సర్వే చేసినప్పుడు కూడా జనాలు ఏం చెప్పారంటే,